హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రామ్ చరణ్ గారి అభిమానుల పరిస్థితి ఎలా ఉందంటే, చేతిలో అదిరిపోయే కంటెంట్ ఉంది, కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలీదు. April 30th ఆల్మోస్ట్ లేనట్టే. ఇక నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు రా బాబు అంటే, అది కూడా చెప్పే దాఖలాలు కానీ కనిపించట్లేదు, చెప్పే నాదుడు కూడా దొరకట్లేదు. సో ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించి ఒక రిలీజ్ డేట్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతుంది. అదేంటంటే, పెద్ద సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఆల్రెడీ ఏదైతే ఓటీటీ నెట్ఫ్లిక్స్తో ఏదైతే డీల్ చేసుకున్నారో వాళ్ళతో ఈ సినిమా పోస్ట్ పోన్ గురించి మాట్లాడడం, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళ మధ్య జరిగే ఏవైతే డీల్ ఉందో, యాక్చువల్లీ ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ ఈ ఓటీటీ వాళ్ళు కానీ వన్స్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చి తర్వాత దాని డేట్ అనేది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళు ఏదైతే కోట్ చేశారో ఒక అమౌంట్, దాంట్లో ఎంతో కొంత తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ డీల్కి సంబంధించి ఏదైతే పోస్ట్ పోన్కి సంబంధించి ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు పెద్ద సినిమా గురించి, అది ఎప్పుడు రిలీజ్ డేటు ఏంటి అంటే మాత్రం మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. నాకు తెలిసి ఈ లక్షవారం లేదు శుక్రవారం లోపు ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సో అసలే రామ్ చరణ్ గారి అభిమానులకి క్లియర్గా చెప్పాలంటే అన్న, RRR తర్వాత ఆ రేంజ్ కంటెంట్ అయితే రామ్ చరణ్ గారి నుంచి రాలేదు, ఇది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ పెద్ది అనే సినిమా విషయానికి వస్తే, ఒకటి పోస్టర్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా షూర్ షాట్ బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అని ఇండస్ట్రీ మొత్తం ఇదే టాక్ నడుస్తుంది. ఎందుకంటే చాలామంది పెద్ద హీరోలు కూడా, ఈవెన్ రామ్ చరణ్ గారితో పాటు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పెద్ద హీరోలు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద సినిమా గురించి, పెద్ద క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారట. ఇంకా ఈ పెద్ద ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని చెప్పి వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే, ఇండస్ట్రీ మొత్తంగా కాకుండా టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ మాత్రం పెద్ద అనే సినిమా. సో అలాంటి సినిమా డేట్కి సంబంధించి ఇలా క్లారిటీ లేకపోవడం అనేది, అంటే మనకి ఫ్యాన్స్కి ఒక ఆతృత ఉంటుంది. ఎస్, మన హీరోని, మనకి ఈ రేంజ్ కంటెంట్ ఉన్న హీరో సినిమా మా పెద్ద సినిమా మేము చూడాలని. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళకంటూ కొన్ని లెక్కలు ఉంటాయి, అదేవిధంగా ఓటీటీ వాళ్ళతో వాళ్ళకు కొన్ని లెక్కలు ఉంటాయి. సో ఇవన్నీ పరిగణలో తీసుకుంటే రామ్ చరణ్ గారు ఏమో రాకాస ప్రమోషన్లో వాటిలో అంటున్నారు సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు, మీరు కొద్దిగా గట్టిగా చెప్పాలన్నారు. కానీ ఇక్కడ బయట విషయాలు చూసుకుంటుంటే చాలా క్లియర్గా పెద్ద అనే సినిమా పోస్ట్ పోన్ అని చెప్పి ఓపెన్గా అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు వీళ్ళు ఫైనల్ చేయలేకపోతున్నారంటే, ఇప్పుడు ఓటీటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇన్ కేస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఆల్రెడీ ఒక డేట్ ఇచ్చారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇయర్ మొత్తం ఒక షెడ్యూల్ ఉంటుంది. సో ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పోస్ట్ పోన్ అనగానే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ యొక్క షెడ్యూల్ ఏదైతే డిస్టర్బ్ అవుతుందో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాల్సి వస్తుంది. సో అందువల్లే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి ఎంత పెద్ద డ్రామా జరుగుతుంది. సో ఏదైనా సరే ఒకటే చెప్తాను భయ్య, పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా యాక్చువల్లీ మీరు ఒకటి గమనించాలి, పోస్ట్ పోన్ అవుతూ వెళ్తున్న సినిమాల మీద ఆటోమేటిక్గా క్రేజ్ అనేది తగ్గుతుంటుంది. కానీ పెద్ది అనే సినిమా విషయానికి వస్తే మాత్రం పోస్ట్ పోన్లైనా ఏదైనా చేసుకోండి, ఇండియా మొత్తం వన్స్ పెద్ది అనే సినిమా ఫస్ట్ ప్రీమియర్ షో పడిన వెంటనే ఇండియా మొత్తం దద్దరిల్లిపోతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు భయ్య సినిమా టీం మాత్రం. ముఖ్యంగా బుచ్చిబాబు కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఎస్ ఇలా కదా మేము రామ్ చరణ్ చూడాలనుకున్నాం, అలా చూపించిన అతని కాన్ఫిడెన్స్కి ఇంకా బుచ్చిబాబుకి అయితే ఆల్రెడీ సినిమా రిలీజ్కి ముందే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇంకా స్థలాలు గిలాలు కొనేసి గుళ్ళు కట్టేస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళకి ఏ రేంజ్లో నమ్మకం ఉందో బుచ్చిబాబు మీద. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఇండియాలో ఒక రాముడిగా, ఒక హనుమంతుడిగా మెప్పించగల యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ చరణ్ గారు మాత్రమే. ఏంటి భయ్య, RRRలో రాముడిగా మొత్తం ఇండియా ఓకే చేసింది, ఇండియా మొత్తం జై కొట్టింది జై శ్రీరామ్ అంటూ. ఇక హనుమంతుల వారిగా ఇప్పుడు మనకి ఏదైతే పెద్ద పైల్వాన్ గ్లిమ్స్ చూసిన తర్వాత, ఎవట్రా బాబు ఏంటి అసలు ఇతను, ఏంటి ఆ లుక్ ఏంటి, నాకు తెలిసి ప్రపంచంలో ఏ నటుడు కూడా ఇది సాధ్యం కాదు. ఒక రాముడిగా, ఒక హనుమంతుడిగా మెప్పించడం, ఒకే యాక్టర్ మెప్పించడం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియాలో ఏ ఒక్క రికార్డు మిగలదు. ఇక రికార్డుల గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారు సృష్టించిన రికార్డులు కానీ, రామ్ చరణ్ గారికి ఇదేం కొత్త కాదు. కాకపోతే RRR లాంటి సినిమా తర్వాత ఆయనకు వచ్చిన ఒక గ్లోబల్ వైడ్గా ఒక ఇమేజ్కి తగ్గ కంటెంట్ అయితే పడలే, అది ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు RRRకి మించి
ఇండియా మొత్తం ఏ విధంగా అయితే రామ్ చరణ్ గారికి జై కొట్టారో RRR టైంలో, ఇప్పుడు పెద్ది అనే సినిమా విషయంలో మాత్రం ఏదైతే ఇదేదో మాస్ సినిమా, యాక్షన్ సినిమా, స్పోర్ట్స్ డ్రామా అనుకున్నారు, కానీ ఈ సినిమా కంటెంట్, క్లైమాక్స్ ఇంకా వేరే లెవెల్ అంటే భయ్య. బుచ్చిబాబు అనేవాడు ఇంకా సుకుమార్నే మెస్మరైజ్ చేశాడంటే, సుకుమార్ గారి కథలే ఇంకా అసలు కాంటెంపరీగా ఇంకా క్లియర్గా చెప్పాలంటే మొత్తం డిఫరెంట్ జోనర్లు ఉంటాయి సుకుమార్ గారి కథలన్నీ కానీ, సినిమాలన్నీ కానీ. సో అలాంటి సుకుమార్ గారినే సర్ప్రైజ్ చేశాడంటే, బుచ్చిబాబు అనే వ్యక్తి ఏ రేంజ్లో ఈ స్టోరీ రాశాడు, ఏ రేంజ్లో రామ్ చరణ్ గారిని ప్రజెంట్ చేశాడో ఒక్కసారి ఎంచుకోండి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ కేవలం ఈ సినిమాలో 10% పొటెన్షియల్నే బయటికి తీసుకొచ్చింది. నెక్స్ట్ రాబోయే సినిమాకి సంబంధించిన కంటెంట్ ఇంకా వేరే లెవెల్లో పేలబోతుంది. అందరూ అనుకున్న విధంగా ఏంటంటే, ఒకటి క్రికెట్, నెక్స్ట్ కుస్తీ అనుకున్నారు, కానీ ఇంకొక మూడో గేమ్ కూడా ఉంది, ఆలుకు కూడా రిలీజ్ అయితే పరిస్థితి ఏంట్రా బాబు, వన్స్ ఇండియా తగలబడిపోద్ది అంటున్నారు. చూడండి, సో ఇలాంటి కంటెంట్కి, ఇంత హైప్ ఉన్న కంటెంట్కి రోజు రోజుకి హైప్ ఎక్కడికి అవుతుందో అనేది అర్థం కావట్లేదు. స్కై లెవెల్లో హైప్ ఉంది. సో ఇలాంటి కంటెంట్ ప్రొడ్యూసర్లు మాత్రం ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్ద హీరో సినిమాలు అంటే బోల్డ్ ఉంటాయి భయ్య. అందులో ఇంత మంచి కంటెంట్ పట్టుకుని మీరు ఇంకా డిలే చేయడం అనేది ఖచ్చితంగా అభిమానులకి భయ్య. కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోతే నెక్స్ట్ సినిమా ఒకటి ఒక పెద్ద మంచి సినిమా రిలీజ్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు. అలాంటి సినిమాలు ఉంటాయి, కానీ పెద్ది అనే సినిమా బాబు ఇది ఒక ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఇండియాలో ఒక దంగల, ఒక బాహుబలి, ఒక పుష్ప గిష్ప ఇంకా ఏవీ లేవు, ఒక KGF ఏవీ లేవు, ప్రతి ఒక్క రికార్డుని తిరగరాసి సత్తా ఉన్న సినిమా. సో అలాంటి సినిమాని ఎందుకురా బాబు డిలే చేస్తున్నారనే మన ఫ్యాన్స్ ఆవేదన మాత్రం 100% కరెక్ట్ భయ్య. మీరు ఏదైనా చేసుకోండి భయ్య, ఏదైనా సరే, ప్రొడ్యూసర్ కానీ, ఇంకా డైరెక్టర్ కానీ, సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ ఎవరైనా సరే, ఒకటే చెప్తున్నా, మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేయడానికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.